హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు ఇన్ఫోసిస్ అండ్ అలాగే ఎంఫసిస్ కంపెనీస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఒకే వీడియోలోనే 2 జాబ్ ఆఫర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే బీకామ్, ఎంకామ్, బీబీఏ, ఎంబీఏ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మనము ఈ యొక్క పోస్ట్కి, ఈ యొక్క కంపెనీస్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక నోటిఫికేషన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ నోటిఫికేషన్స్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో సపరేట్గా ఇన్ఫోసిస్ కంపెనీది సపరేట్గా, అలాగే ఎంఫసిస్ కంపెనీస్ అప్లై లింక్ సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశాను. సో మీకు ఏ కంపెనీకి కావాలో ఆ యొక్క కంపెనీ లింక్స్ పైన అయితే మీరు క్లిక్ చేసేసి, సో క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు క్లియర్గా చదువుకునేసి కింద చివర్లో స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై ఆన్లైన్లీ క్లిక్ హియర్ అని బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇక దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో అక్కడ అప్లై నవ్వు అని ఉంటుంది. సో ఇక అప్లై నవ్వు బటన్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే ఈ నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే బీకామ్, ఎంకామ్, బీబీఏ, ఎంబీఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మనము ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి బెంగళూరుకి అయితే వెళ్ళి మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు సో ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం చేస్తుంటే వర్క్ ఏంటంటే మనం వచ్చేసి ఫినాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక జర్నల్ ఎంట్రీ ప్రాసెసింగ్ కావచ్చు, అలాగే బ్యాలెన్స్ షీట్ రీకన్సిలైజేషన్ చేయడము, అలాగే ఇంటర్ కంపెనీ అకౌంటింగు, అలాగే GRIA అకౌంటింగ్ అండ్ రీకన్సిలైజేషన్ సంబంధించి, అలాగే పేరోల్ అకౌంటింగ్ సంబంధించి మంత్ ఎండ్ టాస్క్ అండ్ రిపోర్టింగ్స్ను కూడా మనము మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ అకౌంటింగ్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్వెంటరీ అకౌంటింగు, అలాగే స్టాండర్డ్ కాస్టింగు, సో వీటికి సంబంధించి అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో టోటల్గా మనము ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఏం వర్క్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి సో మీరైతే కంగారు పడకుండా క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం చేసినటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. అండ్ దాంతోపాటు మీకు ఫినాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి ఏమైనా స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనం BPO సర్వీసెస్ లైన్ విభాగాలు అయితే మన వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్లో మాకు శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఈ యొక్క పర్టికులర్ జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు 2.2 to 3 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మంచి శాలరీనే మనము హ్యాపీగా ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ కనుక అంటే సో మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు అప్లై చేసుకున్న రెస్పాన్స్ అయితే ఉండదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇన్ఫోసిస్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో సైన్ ఇన్ ఆర్ గూగుల్, FB, లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టర్ కనుక ఉన్నట్టయితే మీరు సో ఇక్కడ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోయి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే న్యూ యూజర్ కనుక అయినట్టయితే రిజిస్టర్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు ఇంతకుముందే మేము ఈ
యొక్క ఇన్ఫోసిస్ జాబ్స్కి అప్లై చేసుకున్నాము కంపెనీ వెబ్సైట్లో అనుకున్నట్టయితే సో మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోయి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా నేనైతే గూగుల్ అకౌంట్ అయితే సో సైన్ ఇన్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. సో గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ తెలు ఓపెన్ అవుతుంది అనమాట. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్ మీ ఈమెయిల్ ఐడి అయితే సో మీరు ఏదైతే గూగుల్ అకౌంట్ ఇస్తారో సో ఆ యొక్క అకౌంట్ అయితే మనకి ఇక్కడ ఆటో ఫిల్ అయిపోతుంది అనమాట. సో మీ నేమ్ అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీరు వేరే నేమ్ కనుక పెట్టుకోవాలనుకుంటే సో మీరు ఇక్కడ ఎడిట్ చేసుకునేసి మీ నేమ్ అయితే ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ప్లస్ అని ఉంటుంది, మనం ఇక్కడ 91 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 91 ఎందుకంటే మన కంట్రీ ఇండియన్ కంట్రీ కోడ్ వచ్చేసి 91 కాబట్టి ప్లస్ 91 కాబట్టి సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం 91 అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో స్కిల్స్ పైన మీరు క్లిక్ చేసి సో అక్కడ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు అకౌంట్స్ అండ్ ఫినాన్స్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి. సో మీరు ఇక్కడ ఫినాన్షియల్ కావచ్చు మీకు ఏ స్కిల్స్ ఉంటే ఎక్కువ స్కిల్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి, అంటే అకౌంట్స్ అండ్ ఫినాన్స్ సంబంధించి. సో క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇందులో ఏ స్కిల్స్ ఉన్నాయో సో యొక్క స్కిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇంకా ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 స్కిల్స్ వరకు అయితే 1 అయితే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు ఇంకా స్కిల్స్ ఉన్నాయి అనుకుంటే సో మీరు ఇంకా స్కిల్స్ని అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్కిల్స్ మీరు ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా. సో ఇక చెక్ బాక్స్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మీకు సో వాట్సాప్ మెసేజెస్ ద్వారా కమ్యూనికేట్ అవుతాం, మీకు ఓకేనా అనిపిస్తే ఇక్కడ సో చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి, లేదంటే అవసరం లేదు, అది ఆప్షనల్ అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది కదా. సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసారు ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అనేది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్టు మీకైతే రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సో మీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మై అప్లికేషన్ అని చెప్పేసి సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే ప్రిఫర్డ్ ఇంటర్వ్యూ సిటీ, సో మీ యొక్క సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ సిటీనైనా సెలెక్ట్ చేసుకోండి, బెంగళూరు, హైదరాబాద్, సో మీ దగ్గరగా ఉండేటువంటి సిటీస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే కరెంట్ ప్రీవియస్ ఎంప్లాయర్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని అడుగుతున్నారు, 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే స్కిల్స్ వచ్చేసి మీరు ఏదైతే స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకుంటారో అవి ఇక్కడ డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే సో మీ మొబైల్ నెంబర్ కూడా అంతే. ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసి మీరు ఫైల్స్లోకి వెళ్ళి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో చూడండి రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే అవుతుంది. సో రెజ్యూమ్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఆర్ యూ అండ్ ఎక్స్ ఇన్ఫోషన్ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే దీన్ని ఎనేబుల్ చేయండి, లేదంటే ఇలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. సో ఉంచేసిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే సో మీకైతే ఇంటర్ఫేస్ తెలు ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై చేసుకున్నట్టు సో మీరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేసుకున్నట్టు మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మీరు అప్లై చేసుకున్నట్టు. సో మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అక్కడ మై అప్లికేషన్ ఉంటుంది కదా. సో మై అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు పోస్ట్కి అప్లై చేస్తారా లేదని చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టయితే ఇలా అయితే రావడం జరుగుతుంది, జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి అప్లైడ్ అని చెప్పేసి. సో ఇలా వచ్చినట్టయితే మీరు అప్లై అయితే చేసుకున్నట్టు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసేసి ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళ రిక్వైర్మెంట్కి మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందో సో వాళ్ళకైతే వీళ్ళు ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే సో ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో వన్స్ ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఎంఫసిస్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే ఈ నోటిఫికేషన్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి ట్రైనీ కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మాక్సిమం 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఓపెనింగ్స్ వచ్చేసి 1 అని చెప్పేశారు. ఇది డిఫాల్ట్గా ఉంటుంది అనమాట 1 అని చెప్పేసి. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అప్లై అయితే చేసుకోండి. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో పార్షియల్గా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్లో ఉంది, అండ్ అలాగే బెంగళూరులో కూడా ఉంది, పూణేలో కూడా ఉందన్నమాట. సో మనకు హైదరాబాద్ అండ్ అలాగే బెంగళూరు లొకేషన్స్లో ఉండేటువంటి కంపెనీస్లో అయితే పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట.
అండ్ అలాగే సో మీరు ఏమైనా పూణే లొకేషన్కి వెళ్ళి చేయాలనుకున్నా కూడా సో పూణే లొకేషన్కి అయినా వెళ్ళి మీరు వర్క్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనం వచ్చేసి అవుట్ బౌండింగ్ కాల్స్ అంటే కస్టమర్స్కి మనము కాల్స్ అయితే చేసేసి యొక్క డేటాని అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ డేటాని కలెక్ట్ చేసుకునేసి డేటా ఎంట్రీ అండ్ అలాగే డేటా వెరిఫికేషన్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే క్యాప్చర్ అప్రోప్రియేట్ నోట్స్ యాజ్ ఫర్ కాల్ అవుట్ మేడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం యొక్క కాల్స్ని ఏదైతే మనం కాల్స్ చేస్తున్నామో సో వాటిని కూడా మనం క్యాప్చర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్యాప్చర్ చేసేసి డేటా ఎంట్రీ వర్క్ కూడా ఉంటుందన్నమాట. మనకు డేటా ఎంట్రీ డేటా వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట వన్స్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత. సో ఎలా వర్క్ చేయాలి ఏంటని చెప్పేసి మనకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్ సెలెక్ట్ అయిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనం కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే డేటా ఎంట్రీ స్కిల్స్ ఉండాలి, డేటా వెరిఫికేషన్ స్కిల్స్ ఉండాలి. సో వీటన్నిటిని కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు లాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే శాలరీ కూడా మెన్షన్ చేయలేదు అనమాట. ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి వచ్చేసి 2.2 to 4.1 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నా ఉంది కదా. సో ఇక అప్లై నా బటన్ అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఐ అగ్రీ అనేది కదా. సో ఐ అగ్రీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసినట్టయితే మీకు ఇలా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో టైటిల్ అయితే ఇచ్చేసేయండి. సో మిస్టరా లేదంటే మిస్సెస్ అని చెప్పేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి, మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో కంటిన్యూ పైన క్లిక్ చేసినామంటే సో మీకు సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అన్నట్టు సో మీకైతే పాప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నా కాబట్టి నాకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. యూ ఆల్రెడీ హ్యావ్ యువర్ ప్రొఫైల్ విత్ అస్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నైతే మీరు అప్లై అయితే చేసుకోండి, మీకు సక్సెస్ఫుల్గా అప్లైడ్ అయితే రావడం జరుగుతుంది. మెయిల్ కూడా వస్తుంది అనమాట. అప్లై చేసుకున్నట్టు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ కూడా డీటెయిల్స్ కూడా వస్తాయి అనమాట. సో వన్స్ మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ వాళ్ళ రిక్వైర్మెంట్కి షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మీకు మెయిల్ అయితే పంపిస్తారనమాట. సో ఫర్దర్ ప్రాసెస్కి అయితే మీకు ఇంటర్వ్యూ కాల్ అయినా చేస్తారు, లేదంటే మెయిల్ అయినా చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక పోస్టులు అయితే వీళ్ళు హైర్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో అయితే ఇక ఎంఫసిస్ కంపెనీకి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక 2 నోటిఫికేషన్స్ అప్లై లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అప్లై లింక్స్ పైన క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.